దేవునిహే మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ ఉదయ కాలములో దేవుడు అనేకమైన రీతిలుగా మనల్ని కాపాడి బలపరిచి ఆయన రెక్కల నీడలో కాచిన దేవదేవునికి వందనాలు, శుభాలు తెలియపరిచేవారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు తన కార్యములు నీకు నాకు బయలుపరుస్తున్నారు. అందు నిమిత్తం దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మ చేత మరొకసారి నీ వద్దకు వచ్చిన మమ్మలను నీ ఆలోచన చేత, నీ క్రియల చేత మమ్మల్ని సిద్ధపరిచి, నీ వాక్యముతో మమ్మల్ని కట్టి బలపరిచి నడిపించమని, నీ దీవెన యావత్తు కూడా మాకు సమకూర్చి నడిపించమని, మా రక్షకుడును తండ్రి అయిన దేవా నీ కొందనాలు, మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు దేవదూతులు శరేబులు కరేబులు 24 పెద్దల యొక్క ఆదరణ తోడుగా ఉంచి నీ దీనదాసుడాన్ని మరుగు చేసి నీవు నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన మాటలన్నీ నీ వాక్యం ద్వారా అందించి బయలుపరచమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియా విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ సాయంకాల సమయంలో దేవుడు తన కార్యాలు తన వాక్యము ద్వారా మనందరకు అందించుచున్నాడు. అయితే ఇక్కడ విషయాలు మనం గమనించాలి. ఒకసారి దేవుడు ఏ రకంగా మాట్లాడుచున్నాడు, ఏ రకంగా నీకు నాకు ఉపదేశిస్తున్నాడు అనే విషయాలు గమనించినప్పుడు దేవుడు మాట్లాడుచున్నాను మాటలను మనం గమనించేవారిగా ఉండాలి. దేవుడు వాక్యము ద్వారా అనేకమైన విషయాలు మాట్లాడారు. ఇక్కడ చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం వరకు మనం నిన్నటి కాలంలో చదువుకున్నాం. ఈరోజు 13వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. దాని యొక్క భావం అర్థం చేసుకుంటా ప్రయత్నించండి. గనుక విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణ కర్తనకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఈరోజు పాఠము సమాధానం. ఇవాళ సమాధానం లేక చాలామంది, చాలా దేశాలు, చాలా కుటుంబాలు సమాధానం లేని కుటుంబాలుగా ఉన్నాయి. అసలే కుటుంబాలు సమాధానం లేదు, మధ్యన మనుషుల మధ్యన సమాధానం లేదు, దేవుని సన్నిధిలో కూడా సమాధానం లేకుండా ఉన్నాయి, సేవకుల మధ్యన కూడా సమాధానం లేదు. నేను మొన్న వీడియో ఒకటి నాకు వచ్చింది. లోదరణ దేవాలయంలో సేవకులు కొట్టుకునే కాడకు వచ్చేసింది. గెంటుకుంటున్నారు అంగీలు వేసుకుని, పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకుని వారు గొడవకు సిద్ధపడ్డారంటే అసలు సహోదర భావం లేకుండా మూర్ఖుల వలె ప్రవర్తిస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకు అంటే యాజకులు సమాజానికి నేర్పవలసిన వారే అధికారం కొరకు వారి సంఘాలలో పరిపాలన చేయుటకు లేదా పరిపాలకులుగా ఉంటుటకు వారి ఇష్టమైన రీతిని ఏ రకంగా పరిపాలన చేస్తున్నారని లేఖనము ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, దేవుడు తన వాక్యమును ఏ రకంగా మనకు అందిస్తున్నాడు అంటే సమాధానం లేక దేవునితో సమాధాన పడుట, లేదా యేసుతో సమాధాన పడుట, సమాజంతో సమాధాన పడుట అనే భావమును మనం చూస్తే, సహోదరులారా కేవలం మీరు మంచివారును సమస్తమైన జ్ఞానము పొందుతును ఒకరితో ఒకరు బుద్ధి చెప్పి సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మీ గురించి రూఢిగా నమ్ముచున్నాను. అంటే సమాధానం లేకపోతే సమాధానం కలిగించే వాడు, ఇప్పుడు నీకు నేను మనకు అందరూ సమాధాన పరిచేవాడు దేవుడే. ఈ సమాధానకర్త ఆయన నీ పక్షాన ఉన్నాడని రూఢిగా నమ్ముచున్నావా? అయితే దేవుడు ఏ రకంగా రూఢిగా నిన్ను పెడుచున్నాడు, ఏ రకంగా రూఢిగా నువ్వు నమ్మగలుగుచున్నావు అనే విషయాన్ని
ఇక్కడ మనం గమనించాలి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియలు ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సమాధానం కలిగి మనం ఉన్నామా లేదో ఒకసారి ఆలోచించుకునే అవసరం చాలా ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ మనకు కనబడుతున్న ఈ వచనాలు అన్నిటిలో దేవుడు మాట్లాడుచున్న ప్రతి క్రియ ఆత్మ సంబంధమైన క్రియగానే ఉన్నది. మనం గమనిద్దాం. అయితే అయినను అన్యజనులు అని అర్పణ అన్యజనులు అర్పణ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడినట్లు నేను సువార్త విషయము యాజకు ధర్మమును జరిపించుచు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల యొక్క నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడైతిని అని పౌలు గారు చెప్తున్నాడు. ఇవాళ సమాధానము కొరకు నేను మిమ్మల్ని సమాధానపరచటకండి ఎవరి ద్వారా వచ్చాడంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని సమాధానం పరుస్తాడు. దేవుని యొక్క ప్రతినిధిగా మిమ్మల్ని సమాధాన పరుస్తాడు. దేవుని యొక్క బోధకుడిగా సమాధాన పరుస్తాను తప్ప ప్రత్యేకంగా మిమ్మల్ని సమాధానపరిచే శక్తి నా దగ్గర లేదు అని నిర్ముఖటంగా ఒప్పుకుంటున్నాడు సౌలు గారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం లేని కుటుంబాలు సమాధానపరిస్తే సమాధాన పడిన పెద్దవాళ్ళు వచ్చినా ఎవరొచ్చినా సమాధానపరిచినా అది గ్రహించుకుని సమాధాన పడితే చాలా మేలే జరుగుతుంది. సమాధానం లేకపోతే దేశాలతో పాటు, గ్రామాలతో పాటు, పట్టణాలతో పాటు, గృహాలతో పాటు, మనుషులకు జీవితాలతో పాటు నాశనానికి చేరువవుతాయి. సమాధానం చాలా ముఖ్యం. యేసుక్రీస్తు ఈ లోకానికి మనకి ఎందుకు వచ్చాడు అంటే సమాధానం లేని సాతానుగాడు సమాధానం లేకుండా చేస్తున్నాడు కాబట్టి సాతానుగాడిని గద్దించి మీరు సమాధానం ఎందుకు కోల్పోతున్నారో, సమాధానం లేకుండా ఎలాగ జీవిస్తున్నారో, దేనివల్ల మీరు సమాధానం కోల్పోతూ సమాధానం లేకుండా జీవిస్తున్నారో అది రుజువు చేయటకు, అది చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ దేవునికి సాతానుకు లోబడి సాతాను ద్వారా మేలులు పొందుతూ సాతాను ద్వారా ధనవంతులై బలవంతులై అండ్ గొప్పవాళ్ళైన వారు మాత్రము దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈనాటి వరకు కూడా జరుగుతుంది అదే. ప్రియులారా, దేవుని పేరు చెప్పి ఏమండి ప్రభువాని ఆరాధిస్తారు. హిందీలో వారు మన తెలుగు భాషలు, తమిళ భాష, కన్నడ భాష, కేరళ భాష తప్పించి ఉన్న భాషలన్నీ కూడా హిందీతోనే లింక్ అయి ఉంటాయి. చాలా మట్టుకు వాళ్ళు ప్రభువా అంటారు, దేవా అంటారు, దేవుడు అంటారు. అంటే యేసుక్రీస్తుని మనం ఎలాగైతే పరిశుద్ధుడు యేసయ్యా అని, ఓ తండ్రివైన దేవుడువు దేవా అని పిలుస్తారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ పిలుపు ఆ రకంగా ఉన్నది. అంటే దేవుడిని తెలియకుండా అన్యులు కూడా దేవదేవుడిని కొనియాడుతున్నారు, కొలుస్తున్నారు అనే విషయం మనం గమనించే. సమాధానము లేక ఇలా ప్రతి మానవుడు సమాధానం కొరకు ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు. దేనివల్ల సమాధానం లేదు, సమాధానం వల్ల దేనివల్ల వస్తుందో ప్రయత్నం చేస్తున్నాడు. సమాధానం కలిగి ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, వ్యాధులు దూరంగా ఉంటాయి. షుగరు, బీపీ, హార్ట్ అటాక్, అలసడి, ఏమంటే థైరాయిడ్, చెప్పులేనుకోలేని వ్యాధులు. ఇలా భోజనము టయానికి భోజనం చేయటం, టయానికి మంచినీళ్ళు తాగటం, టయానికి టీ కాఫీ తాగటం మర్చిపోయారు ప్రజలు. టయానికి ట్యాబ్లెట్ వేసుకోవటం, టయానికి ట్యాబ్లెట్ ఏమన్నా ఉదయకాలం ట్యాబ్లెట్, పరగడుపున ట్యాబ్లెట్, కాఫీ తాగా ఒక ట్యాబ్లెట్, టిఫిన్ తినగాక ట్యాబ్లెట్, భోజనం చేశాక ఒక ట్యాబ్లెట్, ఏమండి మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఓ ట్యాబ్లెట్, ఇంటికి వచ్చాక ఓ ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఓ ట్యాబ్లెట్, ఇలాగ ట్యాబ్లెట్ లెక్కలేని ట్యాబ్లెట్లు మింగుతూనే ఉన్నాం. అది డ్రగ్స్ను మిక్స్ చేసి తయారు చేసే మందులు. డ్రగ్స్ అంటే చెమ్మ తలగగానే కరిగిపోయేది, దాన్ని డ్రగ్స్ అంటారు. ప్రియులారా, అదే డైరెక్ట్గా తీసుకుంటే మత్తునిస్తుంది. మందులో కలిపితే నీకు శరీరంలో అవయవాలకు
ఓహో ప్రశాంతత ఇస్తుంది అనమాట కొంతవరకు. కాబట్టి ప్రియులారు ఈ రోజున సమాధానం అనేది మనలో నిజమైన సమాధానం, అబద్ధమైన సమాధానం ఉందండి. నటించే సమాధానం కూడా ఉంటుంది. కానీ ఊసరవెల్లిలాగా రంగులు మార్చే సమాధానం ఒక రకంగా ఉంది. నిజమైన సమాధాన జీవితం ఎక్కడికి వెళ్ళినా మరి కొట్టొచ్చినట్టుగా అంటే అద్దమల వలె కనబడుతుంది. ఆ సమాధానం కావాలని కోరుకుంటున్నాడు. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము మీకు హేతువు చేత ఇది మీకు జ్ఞాపకము చేయవలెనని హేతువు చేత మీకు మీకు సంక్షేపముగా సంచేషంగా అంటే జ్ఞానము దేవుడిచ్చిన అధికారముతో మీకు రాయిచున్నాను. సంచేషంగా అంటే దేవుడిచ్చిన బలాన్ని బట్టి దేవుడు గద్దింపుతో మీకు ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ఉత్తరాలు రాస్తున్నాడు కొలింది రోమా సంఘానికి పౌలు గారు. ఎందుకు అంటే సమాధానం లేని మనుషులుగా ఉన్నారు కాబట్టి. ఏవండి సమాధానం యెరూషలేము కూలిపోతున్నప్పుడు కూలిపోయిందని మనకు తెలుసు. ఒక దైవజనుడు ఒక ప్రవక్త ఏడ్చాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మన కుటుంబానికి మనమే ఉపవాసం ఉండం, పొద్దులేసి ప్రార్థన చేయాలంటే బద్ధకాలు ఎక్కువ. ప్రార్థన అంటాడు. నిజంగా ఎక్కడో వేరే రాష్ట్రంలో రాజుల దగ్గర ద్రాక్షారసం ఇచ్చే ఒక వ్యక్తి తన ఊర్లో తన పట్టణంలో దేవాలయము కూలిపోయిందని, యెరూషలేము కూలబడిందని కన్నీటితో ఉపవాసం ఉండి ధైర్యం చేసి రాజుగారి దగ్గరికి చెప్పలేదు. అతడి విధానం చూసి అతని ఆలోచనలు చూసి రాజుగారి గమనించి, ఏంటి అబ్బాయి అలాగున్నావంటే అప్పుడు చెప్తాడు, అయ్యా మా దేశంలో దేవాలయము కూలబడింది, కూల్చేశారు. మరి కాబట్టి నాకు దుఃఖం వేస్తుంది. అదే దేవాలయంలో దేవునిని ఆరాధించాను, అదే దేవాలయంలో దేవునిని ఘనపరిచాను, అదే దేవాలయం నా కుటుంబం నా జీవితము. ఇలా దేవాలయం మరి కూలగొట్టబడిందంట. ఆ వార్త నాకు తెలియగానే కన్నీరు వచ్చిందయ్యా. మీ దగ్గర ఎలాగా చెప్పుకోవాలో దేవునిని వేడుకున్నాను, కానీ ఆయనే మీకు మనసును కరిగించి నన్ను అడిగేలా చేశారు. మీ అనుమతిస్తే కొన్ని రోజులు వెళ్ళి చూసి వచ్చేస్తానంటే, సరే వెళ్ళు అని చెప్పగానే వెళ్ళకుండా అతని అధికారము రాజుగారి అధికారంతో కోరుకుని కొంత ధనము కొందరు పనివారిని కొందరు నాయకులను తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా అక్కడ కూడా చీడ పురుగులు ఉన్నాయి. అంటే సమాధానపరచకుండా సాతానికి లోబడిన చీడ పురుగులు ఉన్నాయి. వారిని ఎదుర్కొంటూ దేవాలయమును కట్టాడు. మీ అందరికీ తెలుసా దైవజనుడు ఎవరో? నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే లోతుకి వెళితే కొన్ని ఆలోచనలు మీకు ఫిలిప్పీ పత్రికల్లో మనకు కనపడుతున్న భక్తులు, అలాగే మరి పాత నిబంధన కనపడుతున్న గ్రంథకర్తలు, ఇలా ఎందరో భక్తులు దేవుని పని కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చారు. వారి కొరకు వారి కన్నీరు కార్చాలి. యెరూషలేము కూలిపోయిందంటే కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అయ్యో నా యెరూషలేమా, గుండులు బాదుకుని ఏడ్చాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సమాజము కోసం, నీ గ్రామము కొరకు, నీ పట్టణము కొరకు, నీ ఇంటి బంధుమిత్రుల కొరకు, లేదా నీ కొరకు నీ కుటుంబం కొరకు కన్నీరు కారుస్తున్నావా? ఉపవాసాలు ఉంటున్నావా? దేవుని సన్నిధిలో మొరపెడతా. ఉపవాసం ఈనాడు ఎప్పుడో చెప్పారు వైద్యులు, అని ఇప్పుడు అమెరికా వైద్యం చెప్తుందంట. యెరూషలేము ఏమంటే ఉపవాసం ఉంటే వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, కాబట్టి ఉపవాసం ఉండండి అని. ఉపవాసం ఉంటే ఏముంటున్నాం? పొద్దున్నే టిఫిన్ తాగుతాం, భోజనం ఒకటే తిన్నాం, అన్ని పాళ్ళు పలహారాలు జ్యూసులు అన్ని బాగా తాగుతాం, అది ఉపవాసం అంటాం. ప్రియుల ఉపవాసం అంటే మంచినీళ్ళు తప్ప మరేమీ తీసుకోకూడదు. అసలు ఉపవాసం అంటే నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండేవారు ఉన్నారు. అలాగ 40 రోజులు ఉపవాసం ఉన్నవారు కూడా శ్రమకాలంలో ఉన్నవారిని కూడా చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డల, ఉపవాసం అంటే ఆత్మను బలపరుచుకునుట, దేవుని కార్యములు జరిగింది జరగబోయేది ముందుగా తెలుసుకునుట. మరి మన దేశంలో మునులైన వారు ఉంటారు కదా. మునులంటే తపస్సు చేసేవారు. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఏ రకంగా ఉంటాడు, ఎలాగుంటాడని తెలుసుకుంటా ప్రయత్నం చేసేవారు మునులు అంటారు. అయితే ఇవాళ ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. అయితే ఈ ఉత్తరాన్ని వారు చదువుతున్న కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో
నాకు ప్రత్యేక కారణము కలదు. దేవుని విషయంలో నాకు ప్రత్యేకమైన కారణము కలదు అంటున్నాడు. ఎలాగనగా అన్యజనులు విధేయులైనట్లు ఎలాగనగా ఎలా అనగా అన్యజనులు విధేయతులైనట్లు వాక్యము చేతను గుర్తులు బలము చేతను మహత్కార్యముల బలముల చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించి వాటి ద్వారానే గాని మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను. సొంత విషయాలు ఏం చెప్పను. దేవుడు ఏమైతే మాట్లాడో అదే మాట్లాడతానంటాడు పౌలు గారు. నిజమే. ఇవాళ సంఘాల్లో వ్యతిరేకం, సేవకులు కొట్టబడుతున్నారు, తిట్టబడుతున్నారు. నువ్వు వాక్యంగా బోధించు, ఎవరు నేను టచ్ చేయరు. వాక్యం ఒక అధ్యాయం తీసుకుంటా లోకానేవో తడుగుతావు. లోకమేదో నీళ్ళు శుభ్రం చేసుకోలే కానీ లోకమంతా శుభ్రం చేయడానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు. మొదట నీ ఇంటిని శుద్ధి చేసుకోమంటున్నాడు దేవుడు. అప్పుడు ఎదుటివారి ఇల్లుని ఎలా శుద్ధి చేయాలో దేవుడు నేర్పుతాడు అంటున్నాడు. మొదట నీ ఇంటి శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయి. అప్పుడు ఎదుటివారి ఇల్లు ఎలా శుభ్రం చేయాలో నేను నేర్పుతాను నీకు అంటున్నాడు. అప్పుడు ఎదుటివారు ఎవరో కూడా నీ వద్దకు ఏలెత్తు చూపరు. ఎందుకంటే నీ ఇంటిలో సుందరంగా అలంకరించుకున్నాం. నీ ఇంటి విషయాలు చాలా జాగ్రత్త కలిగి ఉన్నాం. నీ విషయాలు చాలా జాగ్రత్త కలిగి నువ్వు జీవించినప్పుడు దేవుడు సంపూర్ణతను ఇస్తాడు అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రజలు వరకును ఇల్లూరు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించుటకున్నాను. నేనైతే మరొక పునాది మీద కట్టకుండానట్లు ఆయన గూర్చిన సమాచారమును తెలియజేయబడలేదు. వారు చూద్దరనియు వినిన వారిని గ్రహించుదరని రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగున చోటలను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలిగిన వాడినయుండి అలాగురు ప్రకటించుతని. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా అనేక పర్యాయములు ఆటంకము కలిగిను. అంటే దేవుడు కంగారు పడక ఉత్తరం ద్వారా నువ్వు హెచ్చరించు. నేను ఎప్పుడు పంపించాలి అప్పుడు పంపించాలి. చాలా మంది మోసపోవడానికి కారణం ఏంటంటే తొందరపాటు ఎక్కువ. ప్రయాణం అనుకున్న టైంకి ముందు వెళ్ళిపోవాలి. ఏముండదు, ఆడికి వెళ్ళి తినేసి హాయిగా కాళ్ళు ఆరసాపుకుని పడుకుంటాం తప్ప ఏమి ఇచ్చారు. దేవుడు ఎప్పుడైతే వెళ్ళమన్నాడు అప్పుడు వెళ్ళు, నీకు అన్ని సమకూరుస్తాడు, చేయవలసిన పని సక్రంగా చేసుకొస్తావు. అదే ముందుగానే ఆలస్యంగాని వెళ్ళామనుకో చేయరాని పనులు సాతానుకు చోటిచ్చి ఆలస్యంకి వెళ్ళిన ప్రమాదమే, ముందెళ్ళిన సమయంకి వెళ్ళండి. సమయంకి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలాగ ఆహ్వానించుకోవాలో, ఎలాగ నిన్ను లోపరుచుకోవాలో, ఎలా నీ నోటిని వాడాలో, ఎలాగ అక్కడ నువ్వు ప్రకటించాలో అన్నీ చెప్తాడు. పలానా డేట్కి అంటావు, నువ్వు ఆలస్యంగా వెళ్తావు. ప్రయాణం అన్నప్పుడు గమ్యానికి పలానా టయానికి అన్నప్పుడు ఒక అరగంట ముందు బయలుదేరితే కరెక్ట్గా ట్రాఫిక్ను మన ఈ లోకంలో కొన్ని ఇబ్బందులు దాటుకుంటూ ఈజీగా వెళ్ళొచ్చు. సమయముకు మనం ఆ టయానికి బయలుదేరితే అక్కడికి వెళ్ళిన సమయం దాకా సాతానుగాడు ట్రాఫిక్ల ద్వారా ఆటంకపరుస్తాడు, నువ్వు గమ్యానికి చేరలేవు. గనుక ఈరోజు దేవుడు అంటున్నాడు నీతోటి, ఏమంటున్నాడు? ఇప్పుడైతే ఈ ప్రదేశములలో ఇప్పుడైతే నేను సమీపించిన ప్రదేశము ఎక్కడ భాగము లేదు గనుక మీ వద్దకు రావాలని మిక్కులో అపేక్ష కలిగి నేను స్తేను దేశం వెళ్ళినప్పుడు. అంటే ప్రియులరా, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో పౌలు గారిని అక్కడికి మాత్రమే వెళ్ళాడు. తన ఇష్టమైన జీవితానికి ప్రయాణం చేయలేదు. ఈరోజు నేను మనం ఎక్కడైనా అవకాశం దొరికితే మొదట ముందుగానే బలాస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, మొదట ఆలోచించు, నువ్వు గ్రహించు, అప్పుడు నువ్వు వెళ్ళు. అందుకనే ప్రియులరా, విశ్వాసముతో మనం కలిగి దేవునికి లోబడే గుణము మనం ఉన్నప్పుడు
లోబడే మనసు మనకు కలిగినప్పుడు దేవుడికి లోబడుట, దేవుని ఆత్మకు లోబడి జీవించటం మనకి ఎంతో మేలు. అందుకే ప్రియులారా, మనం సహనము ఓర్పు కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. ఇల్లును గృహాన్ని సమాధానపరుచుకునే కలిగి, అందుకే సమాధానము కలిగినుట, సమాధానపరుచుకునుట. సమాధానం లేని మనుషులు, సమాధానం లేని దేశము, సమాధానం లేని కుటుంబము ఎక్కడ హెచ్చించబడదు, వర్ధిల్లదనేది దేవుని లేఖనం చెప్తుంది. నేను చెప్పడం కాదు, నేను మీలాంటి మనిషినే. కోపం వస్తే బయటికి కక్కుతాను, ద్వేషం వచ్చినా బయటికి కక్కుతాను, లోపల ఉంచుకునే మనస్తత్వం నా దగ్గర లేదు. చిన్నదైనా పెద్దదైనా ఎవరైనా సరే వెంటనే ముఖం మీద మాట్లాడేయటం, వెంటనే మాట్లాడే స్వభావం దేవుడు మరి మొదటి నుంచి ఇచ్చాడు. దాన్ని చాలా మట్టుకు కంట్రోల్ చేసుకుంటా వచ్చాను ప్రియులారా. అయితే గమనించండి, రోసంగా నా మాటే పైన ఉండాలి, నా మాటే పైన ఇదిగా భావించేవాడిని. కానీ తర్వాత అదే శత్రుతనంగా మారింది. అయినప్పుడు కూడా నిజముగా మాట్లాడాలనే ఆలోచన. దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, దేవుడు సమాధానం కలిగి ఉండమన్నాడు. సమాధానం లేని కుటుంబాలు, పట్టణాలు కానీ సంఘాలు కానీ నాశనం అయిపోతున్నాయి. ఎందుకు లేకుండా చరిత్ర గ్రంథములో అసలే మనకి ఎక్కడ దొరకని రీతిలో మనుషులు చేరిపోయారనేది మనం గమనించాలి. మానవుడికి సమాధానం ఉంటే ఆ సమాధానముతో అనేకమైన రీతిలుగా ప్రార్థన నడిపింపు ఉండగలరు. అటువంటి ఆదరణ దేవదేవుడు ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు సమాధానముతో ఆత్మ నడిపి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. సమాధానం లేని మనుషులుగా మేము ఉన్నాం, సమాధానం లేని మనుషులుగా మిగిలిపోతున్నాం గనుక సమాధానపరచము. నీ సమాధానముతో మమ్మల్ని నింపి నీ ఆత్మతో బలపరచండి. లోకముకు, దేశముకు, గ్రామాలకు, పట్టణాలకు, కుటుంబాలకు సమాధానము కావాలి ప్రభా. అట్టి సమాధానములో ప్రతి వారు ఉండుటకును నీ ఆత్మ నడిపింపు దయచేయమని దీనుడును, అలుపుడుము, అయోకును ప్రభా, ఎన్నికలేని నేను, నా దేశ ప్రజలే కదా ప్రపంచ ప్రజలు తండ్రి, ఇదిగో నాయన జరుగుతున్న ప్రమాదములు, యాక్సిడెంట్లు, భూకంపాలు ఎన్నెన్నో ప్రభా, ఈ సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అయినప్పుడు కూడా మా కంటికి కనబడిన దాని కొరకు ప్రార్థిస్తున్నాం, చెవికి వినపడిన దాని కొరకు ప్రార్థిస్తున్నాం, ఎవరైనా చెప్పిన విషయాలు ఉంటే ప్రార్థిస్తున్నాం, మేము గ్రహించింది, మేము తలంచిన దాని కొరకు కూడా మేము మొరపెడుతున్నాం. దేవా, మా మొరను ఆలకించండి, మా దీని మొరను ఆలకించి నీ బిడ్డలుగా నువ్వు ఏర్పరిచిన పనివారిగా, నువ్వు ఇచ్చిన పనివారిగా, నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి, నువ్వు ఇచ్చిన జ్ఞానంను బట్టి, నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనకు నెరవేర్పును, ఆదరణను, మేలును, ఆశీర్వాదము నీవే అందించి బలపరచమని క్రీస్తు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మౌనద్రుడిని మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయము, అపవాదికులేం ప్రభు, యేసురత్నమే జయము, అపవాదికులేం ప్రభు, సంపూర్ణ విజయము, అపవాదికనంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరిచి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.